హాయ్ వ్యూవర్స్, ఇది చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఏం జరుగుతున్నది, ఎవరెవరు ఉన్నారు? చిత్రంలో వినాయకుని పూజ జరుగుతున్నది. చిత్రంలో వినాయకుడు, ఆయన వాహనము ఎలుక, నమస్కారం చేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారనమాట. మీరు జరుపుకునేటువంటి ఒక పండుగ గురించి తెలిపండి. మేము జరుపుకునేటువంటి తొలి పండుగ ఉగాది. ఈ ఉగాది తెలుగు నెలలో మొదటి మాసము చైత్రమాసంలో వస్తుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ అనేటువంటిది రోజున సృష్టి ఆవిర్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాము. ఈ పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారము, చేదు, వగరు అనేటువంటి షడ్రుచులతో సమ్మేళనం అన్నమాట. సాయంత్రము పంచాంగ శ్రవణము ప్రధానముగా జరుగుతుంది. ఈ విధంగా ఉగాది పండుగను జరుపుకుంటాము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము. పండుగ అంటే ఏమిటి? పండుగ అంటే సకుటుంబ సపరివార సమేతముగా అందరూ కలిసిమెలిసి ఉత్సాహంగా జరుపుకునేటువంటి దాన్నే ఏమంటామంటే పండుగ అని అంటాము. ఇట్ ఈస్ పండుగ ఎలా జరుపుకుంటారు? ఇట్ ఈస్ పండుగ ఇది విజయనగరం జిల్లాలోని మన్యము గిరిజనులు జరుపుకునేటువంటి పండుగ. సంవత్సరంలోని 12 నెలల్లో 4వ నెల పేరు విటీజ్. ఈ నెలలో వీరు జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ఇటీజ్ అనేటువంటి ముందుగా గ్రామస్తులు వచ్చేసి ఒక సమావేశం పెట్టుకుంటారు. ఈ సమావేశంలో తర్వాత శుక్రవారం వచ్చేసి చాటింపు వేయిస్తారు. ఆ తర్వాత శుక్రవారం పండుగ జరుపుకుంటారు. పండుగ రోజు ఇంటి ముందు వచ్చేసి గోడలపైన ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. రైతులు నాగలి, మోకు, పలుపు తాళ్ళు, పార, కొంకి, తర్వాత వచ్చేసి మొదలైనటువంటి వ్యవసాయ పనిముట్లకు నేపథ్యానికి కట్టబడి ఉంటాయి. మనం జరుపుకునేటువంటి పండుగలు ఎక్కువ శాతము తర్వాత వచ్చేసి ఆ యొక్క పనిముట్లు వచ్చేసి కడిగి దేవుని దగ్గర పెడతారు. మామిడికాయలు ముక్కలు చేసి బియ్యముతో కలిపి బోనం వండుతారు. అది దేవునికి నైవేద్యంగా పెడతారు. ఆ నైవేద్యం వచ్చేసి అన్నము, కూరలు, వంటలు ఒకరికొకరు ఇచ్చుకుంటారు. రెండవ రోజు రొడ్డ కనుసు అనేటువంటి చేస్తారనమాట. రొడ్డ అంటే మామిడి, సీతాఫలము మొదలైనటువంటి ఆకులు, కనుసు అంటే ఊరేగింపు. ఈ ఆకులను ఒంటికి కట్టుకొని తలకు పక్షి రెక్కలు పెట్టుకొని ముఖంపై నలుపు, తెలుపు రంగులు ఛాయలుగా పూసుకొని రంగులు బూడిద రంగులను నీరు వెదురు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. పెద్ద పనసకాయలను జంతుతల ఆకారం చేసి దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరికి వెళ్తారు. ప్రతి ఇంటి నుండి గుప్పెడు విత్తనాలు, బియ్యము సేకరిస్తారు. గుడి దగ్గర బియ్యం వండి శంకుదేవునికి నివేదన చేస్తారు. ఆ విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలినటువంటి విత్తనాలు వారం రోజుల తర్వాత ప్రతి ఇంటికి పంచుతారు. ఈ విధంగా రెండవ రోజు జరుపుకుంటారు. వారం రోజుల తర్వాత ప్రతి ఇంట్లో ఆ విత్తనాలను వచ్చేసి వారి అసలు విత్తనాలతో కలుపుకుంటారు. 3 నుండి 6 రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళని వారిని వరసైన వారు ఎగతాళి చేస్తారు. వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవము ఉంటుంది. 7వ రోజున అంటే చివరి రోజున మారు ఇటీజ్ లేదా నూరు ఇటీజ్ అనేటువంటి అంటారు. ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. వచ్చేబోయే వారికి ఆ వెదురు గొట్టాల్లో వాటిపై నీళ్లు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్లను కట్టి ఊయలుగా వేసి ఊగుతారు. మనం జరుపుకునేటువంటి పండుగలకు, గిరిజనులు జరుపుకునేటువంటి పండుగలకు తేడా ఏమిటి? మనం జరుపుకునేటువంటి పండుగలు చాలా వరకు ఆచారాలు, పురాణ సాంప్రదాయాలకు, ఇతిహాసాలకు, చారిత్రక నేపథ్యానికి కట్టుబడి ఉంటాయి. మనం జరుపుకునేటువంటి పండుగలు ఎక్కువ శాతము తిథులు, నక్షత్రాలపై ఆధారపడి ఉంటాయి. ఆచార వ్యవహారాలపై ఆధారపడి ఉంటాయి. గిరిజనులు జరుపుకునేటువంటి పండుగలు వారి ప్రాంతానికి సంబంధించినవి ఉంటాయి. వారి ఆచారాలు, కట్టుబాట్లకు కట్టుబడి ఉంటాయి. వేషధారణలకు ప్రాధాన్యత కలిగి ఉంటాయి. వారు బ్రతుకుతున్న నేపథ్యానికి అనుకూలంగా ఉంటాయి లేదా వారి సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా ఉంటాయి. గణతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఇక్కడ చూడండి, మనం వచ్చేసి చదవడము, వ్యక్తపరచడము. క్రింది పేరాను చదవండి, ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి పిల్లలు బడిని అందంగా ముస్తాబు చేశారు, అంటే అలంకరించారు. వారి తరగతులను రంగురంగు కాగితాలతో అలంకరిస్తారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. తరగతి గది లోపల బయట ముగ్గులు వేస్తారు. తర్వాత పిల్లలందరూ దేశభక్తి గీతాలు సాధన చేసి జెండా వందనం రోజు పాడతారు. జనవరి 26వ తేదీన జరిగేటువంటి గణతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవడము పిల్లలకు ఎంతో ఇష్టము. సో ఆ రోజు బడి అంతా పండుగ వాతావరణంతో కలకల్లాడుతుంది అని ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ప్రశ్నలు అనేటువంటి చూద్దాము. గణతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరము జనవరి 26వ తేదీన జరుపుకుంటారు. మీ బడిని గణతంత్ర దినోత్సవం రోజున ఎలా అలంకరిస్తారు? బడిని అందముగా ముస్తాబు చేస్తారు. తరగతులను రంగురంగు కాగితాలతో గుమ్మాలకు తోరణాలతో అలంకరిస్తారు. ముగ్గులు వేస్తారు. మీరు ఏ దేశభక్తి గీతాలు పాడుతారు? వందే మాత్రము, జనగణమన, సారే జహాసే అచ్చా, జెండా పాటలు పాడుతాము. మీ బడిలో ఏ పండుగలు జరుపుకుంటారు? మా బడిలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవము, నవంబర్ 14వ తేదీ వచ్చేసి బాలల దినోత్సవము, జనవరి 26వ తేదీన వచ్చేసి గణతంత్ర దినోత్సవము, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి, సెప్టెంబర్ 5న వచ్చేసి ఉపాధ్యాయుల దినము అంటూ ఈ విధంగా వచ్చేసి జరుపుకుంటాము. తర్వాత ఈ కింది పండుగను గురించి చదవండి, ప్రశ్నలను తయారు చేయండి. మన పండుగలలో దసరా అనేటువంటిది ఒకటి. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు నవమి వరకు 9 రోజులు జరుగుతుంది. అందుకే దేవీ నవరాత్రులు అంటారు దీన్ని. జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని 9 రోజులు యుద్ధం చేసి దశమి రోజు విజయం సాధించింది. అందుకే 10వ రోజును విజయదశమి అంటారు. ఈ పండుగను శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పండుగ రోజుల్లో దేవికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజలు అనేటువంటి చేస్తారు. విజయదశమి నాడే రాముడు రావణాసురునిపై విజయం సాధించాడు. అజ్ఞాతవాస సమయంలో జమ్మి చెట్టుపై పెట్టినటువంటి ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్నటువంటి రోజు కూడా విజయదశమి. అందువల్ల జమ్మి ఆకులతో ఈరోజు పూజ చేస్తే మంచి జరుగుతుందని వారి యొక్క నమ్మకం అనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క దసరాకు వచ్చేసి ఇంత మహత్వం అనేటువంటిది ఉన్నది. ప్రశ్నలు తయారు చేద్దాము. దసరా ఎప్పుడు జరుపుకుంటాము? దసరా పండుగకు కారణం ఏమిటి? ఈ పండుగలో 10వ రోజు ఏమంటారు? విజయదశమి నాడు విజయం సాధించింది ఎవరు? ఈ పండుగ రోజున జమ్మి చెట్టు ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? ఈ యొక్క పదజాలంలో వచ్చేసి ఇట్ ఈస్ పండుగ పాఠంలో మీరు గమనించినటువంటి కొత్త పదాలను రాయండి. చైత్ పొరొబ్ అనేటువంటి కొత్త పదము, తర్వాత తుడుము, కొమ్ము బూర, దింస, రోడ్డు కనుసు, నూరు ఇట్ ఈజ్, తర్వాత కుదురు, శంకుదేవుడు, ఈ విధంగా వచ్చేసి కొత్తగా వచ్చినటువంటి పదాలు అన్నమాట. పాఠంలో ఆడుతూ పాడుతూ లాంటి జంట పదాలు ఉన్నాయి. కింది జంట పదాలను చదవండి. వాటిలో ఏవైనా 4 జంట పదాలతో సొంత వాక్యాలు అనేటువంటి రాయండి. చూడండి, శుచి శుభ్రము, అన్నం పుణ్యం, ఇరుగు పొరుగు, ఇల్లు వాకిలి, ఊరు పేరు, ఉక్కిరి బిక్కిరి, తిండి తిప్పలు, కట్టు బొట్టు, చివందర వందర, నగ నట్ర, పొలం పుట్ర, కూర నార అనేటువంటి పదాలు అనమాట. వీటిని ఉపయోగించి కొన్ని 4 సొంత వాక్యాలు చూద్దాము. శుచి శుభ్రము అనేవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చదువుకోకపోతే బ్రతుకు చిందరవందర అవుతుంది. అతడు అన్నం పుణ్యం తెలియనటువంటి అమ్మాయి. తర్వాత తిండి తిప్పలు లేకపోవడం వలన కార్మికులు కష్టపడ్డారు. మన కట్టుబొట్టు సాంప్రదాయాన్ని గౌరవాన్ని కాపాడుతాయి. ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలి. తర్వాత చూడండి, క్రింది మాటలను చూడండి. మొట్టమొదట అవుతుంది. మన వ్యాకరణాలు చెప్తున్నాయి. ఇటువంటి మరికొన్ని మాటలు చూడండి. తుట్ట తుద, అట్ట అట్టడుగు, కట్ట కట్టకడ, చిట్ట చివర, ఎట్టకేలకు, పట్టపగలు. వీటిని 4 వాక్యాలలో ఉపయోగించండి. మన మొట్టమొదటి పండుగ ఉగాది. ఎట్టకేలకు అందరము ఇంటికి చేరాము. చిట్ట చివర ఊరు, చిట్ట చివర మర్రి చెట్టు, మజ్జి చెట్టు. అట్టడుగు కుండ, అట్టడుగున నీరు త్రాగకూడదు. పట్టపగలు ఆ వీధిలో పట్టపగలు దొంగతనం జరిగింది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి స్వీయ రచన ప్రశ్నలకు జవాబులు చూద్దాము. ఇట్ ఈస్ పండుగను ఎప్పుడు చేసుకుంటారు? ఇట్ ఈస్ పండుగను మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు. కుదురు వద్ద
ఏం పెడతారు, దాన్ని ఎలా తయారు చేస్తారు. కుదురు వద్ద బోనం పెడతారు, దాన్ని మామిడి ముక్కలతో బియ్యంతో కలిపి తయారు చేస్తారు. ఇటీస్ పండుగ రెండవ రోజు ఎలా జరుపుకుంటారు. ఇటీస్ పండుగ వచ్చేసి రెండవ రోజు రొడ్డ కనుసు అని చేస్తారు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైనటువంటి ఆకులు, కనుసు అంటే ఊరేగింపు. ఈ ఆకులను ఒంటికి కట్టుకొని తలకు పక్షి ఈకలు పెట్టుకొని ముఖంపై నలుపు తెలుపు రంగులు చారలుగా పూసుకొని రంగు బూడిద కలిపినటువంటి నీరు వెదురు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. పెద్ద పనసకాయను జంతువుల ఆకారం చేసి దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరికి వెళ్తారనమాట. ప్రతి ఇంటికి గుప్పెడు విత్తనము బియ్యము సేకరిస్తారు. గుడి దగ్గర బియ్యము నుండి శంకుదేవునికి నివేదన చేస్తారు. ఆ విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు వారం రోజుల తర్వాత వచ్చేసి ప్రతి ఇంటికి పంచుతారు. ఈ విధంగా వచ్చేసి రెండవ రోజు అనేటువంటిది జరుపుకుంటారనమాట. ఇటీస్ పండుగ చివరి రోజు ఏ కార్యక్రమాలు చేస్తారు. ఇటీస్ పండుగ రాత్రి రోజు చివరి రోజున వచ్చేసి 7వ రోజున అంటే చివరి రోజున నూరు ఇటీజ్ అని లేదా మారు ఇటీజ్ లేదా నూరు ఇటీజ్ అని అంటారు. ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. పోయేటువంటి వారికి ఆ వెదురు గొట్టాలతో వానిపై నీళ్ళు అనేటువంటి చల్లుతారు. వెదురు కర్రకు తాళను కట్టి ఊయలుగా వేసి ఊగుతారనమాట. తర్వాత ఇటీస్ పండుగ గురించి నీ మిత్రునికి లేఖ అనేటువంటి రాయండి. కోవూరు 24/6/2026. ప్రియమైనటువంటి మిత్రుడు రాజుకు రవి వ్రాయినది. రాజు అక్కడ నీవు క్షేమమని తలుస్తున్నాను, ఇక్కడ నేను క్షేమము. ఈ లేఖ నీకు వ్రాయడానికి కారణం వచ్చేసి నీకు ఒక కొత్త పండుగ గురించి చెప్పాలని రాస్తూ ఉన్నాను. మొన్న సెలవుల్లో నేను మా పెదనాన్న గారి ఊరు పాడేరు వెళ్ళాను. అక్కడ గిరిజనులు జరుపుకునేటువంటి ఇటీస్ అనేటువంటి పండుగను చూశాను. ఈ పండుగ రోజున వీళ్ళు డప్పులు, తుడుములు, కొమ్ము బూరలు వాయిస్తూ తర్వాత వచ్చి సందడిగా చేశారు. వీళ్ళు ఈ పండుగ రోజులు చేస్తారు. వాళ్ళు కుదురు దేవునికి బోనం నివేదన చేస్తారు. మరొక రోజు వచ్చేసి రొడ్డ కొనసు చేస్తారు. ఈ పండుగ చాలా చిత్రంగా ఉంటుంది. చూసి తీరాల్సినటువంటి పండుగ. మరిన్ని విశేషాలు మనము కలిసినప్పుడు చెప్తాను. నువ్వు కూడా ఇలాంటి పండుగ ఏదైనా చూసావా? చూస్తే నాకు తెలియజేయి. ఇట్లు నీ ప్రియమిత్రుడు రవి. చిరునామా శ్రీ రాఘవ్ గారు, గాంధీనగర్, గుంటూరు అని చెప్పేసి ఇక్కడ రాసామన్నమాట. తర్వాత భాషాంశాల గురించి తెలుసుకుందాము. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసినటువంటి అక్షరాలను గమనించండి. పాలు సేమియాతో పాయసం చేస్తారు. ఇది వచ్చేసి తృతీయ విభక్తి. మీకోసం నేను బొమ్మలు తెచ్చాను. ఇది వచ్చేసి చతుర్థి విభక్తి. తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది. ద్వితీయ విభక్తి. సుస్మితకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది. ఇది షష్ఠీ విభక్తి. హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు. ఇది షష్ఠీ విభక్తి. పై వాక్యాలు గీత గీసినటువంటి వాటిని గమనించారు కదా. ఇవి లేకుంటే వాక్యాలు అనేటువంటి పూర్తి కావన్నమాట. కాబట్టి అంటే ఇవి వాక్యాల్లో వచ్చేసి పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. వీటిని ఏమంటారు? విభక్తి ప్రత్యయాలు అని అంటారన్నమాట. ఈ విభక్తి ప్రత్యయాలు 8. ఇవి లేకపోతే పదాల మధ్య సంబంధం సరిగ్గా ఉండదనమాట. అంటే ఎవరికి అర్థం కాదు అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ విభక్తి ప్రత్యయాలు, విభక్తులు అనేటువంటి చూడండి. డు, ము, ఉ, లు ప్రథమా విభక్తి. నిన్, నున్, లన్, గూర్చి, గురించి అనేటువంటిది ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి. కొరకు, కొరకున్, కై అనేటువంటిది వచ్చేసి చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి అనేటువంటిది వచ్చేసి పంచమీ విభక్తి. కిన్, కు, యొక్క, లోన్, లోపలన్ అనేటువంటిది వచ్చేసి షష్ఠీ విభక్తి. అందున్, నన్ సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి అనేటువంటిది సంబోధన ప్రథమా విభక్తి. ఈ విధంగా వచ్చేసి విభక్తి ప్రత్యయాలు, విభక్తులు అనేటువంటిది చూసాము. తర్వాత ఈ క్రింది ఖాళీలను సరైనటువంటి ప్రత్యయాలతో పూరించండి. విభక్తులను బ్రాకెట్లలో రాయండి. ఊరిలో ఇటీస్ పండుగ చేస్తున్నారు. షష్ఠీ విభక్తి. శ్రీకాకుళము, దీనిని మామిడి టెంక పండుగ అని అంటారు. చూడండి. ఊరిలో ఇటీస్ పండుగ చేస్తున్నారు. షష్ఠీ విభక్తి. శ్రీకాకుళంలో దీనిని మామిడి టెంక పండుగ అని అంటారు. షష్ఠీ విభక్తి. ఇటీస్ పండుగను చైత్ పొరబ్ అని కూడా అంటారు. ద్వితీయ విభక్తి. ఈ పండుగ విజయనగర ప్రాంతంలో చేస్తారు. షష్ఠీ విభక్తి. మంచి పుస్తకము కంటే మంచి మిత్రుడు లేడు. పంచమీ విభక్తి. మట్టిలో బొమ్మలు చేయవచ్చు. తృతీయ విభక్తి. ఈ విధంగా వచ్చేసి విభక్తులు మనము పూరించాము.